400 క్రోర్స్ బడ్జెట్ పెట్టి స్పెయిన్, ఇటలీ, అబుదాబిలో మంత్స్ పాటు షూట్ చేసి యార్క్ చేస్, ఏరియల్ ఫైట్, షాలింగ్ మొనాస్టరీ ఫైట్ సీన్స్ చేసిన యాక్షన్స్‌ని లేజీ అంటారు భయ్యా వీళ్ళు. మీరు మూవీ చూసారా? లేదా సినిమా హాల్‌లో కూర్చొని ఫోన్‌లో రీల్స్ చేస్తున్నారా? ఇది లేదు కాదు సార్. ఇది ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ యాక్షన్ కొరియోగ్రఫీ. మళ్ళా వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడతారు. మీరు హాలీవుడ్ మార్వెల్ ఫిల్మ్ చూసి వీఎఫ్ఎక్స్ ఎక్స్‌పర్ట్ అయ్యారు అనుకుంటా. ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైన్స్, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్ అన్నీ టాప్ నాచ్. మల్టీ కంట్రీ షూటింగ్, హై ఎండ్ పోస్ట్ ప్రొడక్షన్‌తో చేశారు. మీరు పూర్ వీఎఫ్ఎక్స్ అని చెప్పడం ఏంటి? ఒక్కసారి 'హృతిక్ రోషన్' ప్లస్ 'జూనియర్ ఎన్‌టిఆర్' స్క్రీన్‌లో ఉంటే మీరు టెంప్లేట్ గురించి మాట్లాడతారా? ఇది జస్ట్ స్పై థ్రిల్లర్ కాదు. ఇది 'కబీర్ ధలీవాల్' వర్సెస్ 'విక్రమ్ చలపతి' అనే ఎమోషనల్ బ్యాటిల్. వాళ్ళిద్దరు బ్రదర్స్ మధ్యలో బ్యాటిల్. 2 ఇండస్ట్రీ టాప్ స్టార్స్ ఒక స్క్రీన్ మీద ఫైట్ చేస్తున్న రేర్ మూమెంట్ ఇది. మీరు టెంప్లేట్ అంటారు. మరి మీరు వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉంటే జస్ట్ అనదర్ క్రికెట్ మ్యాచ్ అంటారేమో. మరి థ్రిల్ లేదంటారు. మీ 'హార్టెడ్' సినిమాలో 0 ఉండొచ్చు. కానీ బాక్స్ ఆఫీస్‌లో మీటర్ బ్లాస్ట్ అయింది. సోషల్ మీడియాలో బస్, ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్, అడ్వాన్స్ బుకింగ్స్ అవే చెప్తున్నాయి. థ్రిల్ లేదు అంటే మీరు ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు అంతే. ఈ ఫిల్మ్ 1000 క్రోర్స్ కలెక్ట్ చేయడం పక్కా. కానీ ఆడియన్స్ వర్డిక్ట్ క్లియర్ ఉంది. 'వార్ 2' ఈస్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్. ఇట్స్ ఎన్ ఈవెంట్. అందరూ ఎంజాయ్ చేస్తున్న టైంలో మీరు నెగెటివ్ డ్రామా క్రియేట్ చేయడం ఇట్స్ నాట్ గుడ్.